డైలీ టేస్ట్ ది డైలీ. ఆ నియోజకవర్గం మంత్రి నారా లోకేష్ అడ్డా మంగళగిరి అభివృద్ధి ఎజెండాగా నారా లోకేష్ పని చేసుకుంటూ వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు లోకేష్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారా? గతంలో 2 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత పోటీ చేసేందుకు నిరాకరించడానికి కారణమేంటి? అక్కడ కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారానికి దూరమై ఏడాదిన్నర అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైసీపీ అధినేత జగన్ ఉవ్విల్లూరుతూ ఉన్నారు. అందుకే త్వరలోనే పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 2027 ఎన్నికల్లో జగన్ పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉంది. ఆలోపే పార్టీలో ఇనాక్టివ్ గా ఉన్న నేతలను యాక్టివ్ చేసే పనిలో అధినేత జగన్ ఉన్నారు. కానీ కొందరు నేతలు మాత్రం పార్టీ వ్యవహారాలలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆళ్ల ఆలకకు అనేక కారణాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్గా కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నోటికి తాళం వేసుకుని మరీ తన వ్యాపారాలకు వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యారు. అసలు వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అయితే 2019 ఎన్నికలకు ముందే తాను ఎన్నికల్లో పోటీ చేయనని వైఎస్ జగన్ కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ వారించడంతో తప్పనిసరి స్థితిలో పోటీకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అడ్డా. అక్కడ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ను ఓడగొట్టారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి మళ్లీ జగన్ చెంతకు చేరారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే మంత్రివర్గంలో వైఎస్ జగన్ కు ఆయన చోటు కల్పించలేదు. ఎన్నికల ప్రచారంలో నాడు మంత్రి పదవి ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని వదిలేశారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తిరిగి వైసీపీలోకి వస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ ఓటమి తర్వాత నోటికి తాళం వేసుకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా సీఎం చంద్రబాబుపై అనేక కేసులు వేశారు. సుప్రీంకోర్టుకు సైతం వెళ్లి కేసులు వేశారు. అయితే ఇప్పుడు ఆ కేసుల భయం ఆయన్ను వెంటాడుతుందనే చర్చ జరుగుతుంది. అందుకే తనను అరెస్ట్ చేస్తారేమోనని భావించి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో ఈసారి మంగళగిరి సీటు కాకుండా ఈసారి సత్తెనపల్లి సీటును ఇవ్వాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ను కోరినట్టు తెలుస్తుంది. సత్తెనపల్లి అయితే తాను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంగా జగన్తో ఆళ్ల చెబుతున్నారట. అయితే అక్కడ అంబటి రాంబాబు ఉండడంతో ఆయనకు జగన్ పూర్తిగా హామీ ఇవ్వలేదని సమాచారం. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ గా ఉంటున్నారని అనుచరులు చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి ఇస్తేనే పోటీ చేస్తానని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయబోనని తెగేసి చెప్తున్నట్లు వైసీపీలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి చివరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి షరతులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం త్వరలోనే తేలిపోనుంది.
మొత్తం మీద మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీకి నిరాకరించడం వెనుక మరో కారణం ఉందన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పోటీకి వెనకాడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంపై మంగళగిరి ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మంగళగిరిలో ఆళ్ల పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారన్న చర్చ జరుగుతూ ఉంది.